నమస్కారం. నా పేరు చిగురుపాటి లక్ష్మి. నేను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈరోజు రాజకీయాల్ని అడ్డం పెట్టుకొని అందరినీ దుర్భాషలాడటం, అవాకులు చవాకులు మాట్లాడటం రోజా గారి యొక్క లక్షణం. ఇంతకుముందు ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి వ్యక్తిగతంగా అసభ్యంగా మాట్లాడటం, అసెంబ్లీనే కాదు అసెంబ్లీ గేటును కూడా పవన్ కళ్యాణ్ గారిని తాకనేమో అని చెప్పి సినిమా డైలాగులు వేయడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆమెని డైమండ్ రాణి అని ఒక బిరుదు ఇవ్వడం మనం చూసాం గతంలో. నేను ఒక ప్రజాప్రతినిధిని, ఎమ్మెల్యేని, ఒక మంత్రిని అనేటటువంటి ఇంగిత జ్ఞానం లేని మహిళ ఈవిడ మాట్లాడుతుంది మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి గురించి. మా పురంధరేశ్వరి గారు హుందాతనానికి ప్రతీక. ఎన్నో అత్యున్నతమైన పదవుల్ని అధిరోహించి ఆవిడ హుందాతనంతోనూ ప్రవర్తనతోనూ ఆ పదవులకే వన్నె తెచ్చినటువంటి మహిళ మా పురంధరేశ్వరి గారు. ఈరోజు తిరుపతి మహాప్రసాదం లడ్డు అనేది ఒక అమోఘమైన, అద్వితీయమైన, అద్భుతమైన, అమృతతుల్యమైనటువంటి ఒక మహాప్రసాదంగా హిందువులందరూ భావిస్తాము. ఈ లడ్డు కల్తీ జరిగినటువంటి విషయంలో సుప్రీంకోర్టులో కేసు నడవటం మనం అందరికీ తెలిసిన విషయమే. సుప్రీంకోర్టులో కేసు విచారణ అనేది ముందు పిటిషన్ వేస్తారు, తర్వాత బెంచ్కి వెళ్తుంది, విచారణ జరుగుతుంది, వాయిదాలు ఉంటాయి, చివరకు తీర్పు వస్తుంది. ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారించి శిక్షణ అమలు చేయడం అని ఈ దశల వారీగా జరుగుతూ ఉంటుంది. మొదటి హీరింగ్లో జడ్జి గారు అడిగింది ఏంటంటే, కల్తీ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయా, ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు, అలాగే సిట్ ఏం చెప్పింది, మీకు కేంద్ర దర్యాప్తు సంస్థలు కావాలా అని అడిగారు. రెండవది, సిట్ను సుప్రీంకోర్టు తాత్కాలిక సూచనలు ఇచ్చేదాకా కొంతవరకు బ్రేక్ వేయడం జరిగింది. దానికి సంబంధించి పురంధరేశ్వరి గారు స్పందిస్తూ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి విషయాన్ని బయటపెట్టడం అది తప్పుగా మేము అనుకోవట్లేదు. సుప్రీంకోర్టు సూచనలు ఒకసారి మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం అన్నారే కానీ సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పు పట్టినటువంటి దాఖలా లేదు. రోజా గారు పురంధరేశ్వరి గారి వ్యాఖ్యలను సరిగ్గా వినకుండా, అవగాహన లేకుండా, అర్థం చేసుకోకుండా రాజకీయంగా బురద చల్లాలనేటటువంటి ఒక సంకల్పంతో ఆవిడ ఈరోజు పురంధరేశ్వరి గారి గురించి దుర్భాషలాడటం అనేది మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొకసారి రోజా నోరు పారేసుకుంటే ఆవిడకి తగిన బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తున్నాము. ఇంతకుముందు 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వైసీపీ పాలనలో శ్రీవాణి ట్రస్ట్ బోర్డు భూముల క్లాజులు ఎవరి కళల్లో ఆనందం చూడటానికి మీరు క్లాజుల్ని మార్చారు. అలాగే ప్రసాదాలు, అన్నప్రసాదాల విషయంలో కూడా జోక్యం చేసుకొని ఎవరి కళల్లో ఆనందాన్ని చూశారు, కమిషన్లు పొంది మీరు. అలాగే ఒక ఎంపీ అని కూడా చూడకుండా ఎవరి కళల్లో ఆనందం చూడటం కోసం రఘురామకృష్ణరాజు గారిని చావచితగా బాదారు. అలాగే కోడికత్తి డ్రామా ఎందుకు తెరతీశారు, మీరు ఎవరి కళల్లో ఆనందం చూశారు అప్పుడని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. అలాగే 43,000 మంది ఆడపిల్లలు, మహిళలు మాయమైపోయారు మీ పరిపాలనలో. మరి మీరు ఎవరి ఆనందం కోసం ఆ రోజు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఉన్నారు? ఒక్క మహిళను కూడా వెనక్కి తిప్పి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పలేకపోయారే. ఎవరి ఆనందం కోసం దళితులు తల నరికి వాళ్ళ ఇంటికే పార్సిల్ పంపించారు మీరు. ఎవరి ఆనందం కోసం అమరావతి మహిళలు అహింసావాదంతో అమరావతి మహిళలు ఉద్యమం చేస్తుంటే వాళ్ళ బూటుకాలతో పోలీసుల ద్వారా తన్నించి వాళ్ళని చీరలు చింపేసేసి వాళ్ళని వ్యానుల్లో ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆ రోజు మీరు ఎవరి కళ్ళల్లో ఆనందాన్ని చూశారని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎవరి కళ్ళల్లో ఆనందాన్ని చూశారు? శ్రీరాముల వారి శిరచ్ఛేదనం చేసి మీరు. ఎవరి కళ్ళల్లో ఆనందాన్ని చూశారు? మీరు అంతర్వేది రథాన్ని తగలబెట్టి. ఎవరి కళ్ళల్లో ఆనందాన్ని చూశారు? అమ్మవారి రథం మీద ఉన్నటువంటి వెండి సింహాలు కాజేసి. ఇవి ఎవరి కళ్ళల్లో మీరు ఆనందాన్ని చూస్తున్నారు? ఈ పైశాచిక కార్యక్రమాల ద్వారా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రోజా గారు, మీకు ముందుంది ముసళ్ళ పండగ. మీరు క్రీడా శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి స్కాములు, ఏదైతే క్రీడా పరికరాలు ఉన్నాయో పనికిమాలిన పరికరాలని అత్యధికమైనటువంటి రేట్లతో కొనుగోలు చేసి
అలాగే క్రీడా సంఘాలతో సంప్రదించకుండా, అలాగే శాప్ ఇంజనీరింగ్ భవనాల కొనుగోళ్లు కానీ వాటి నిర్మాణాల్లో కానీ మీరు చేసినటువంటి స్కాములు, మీరు కాజేసినటువంటి సొమ్ము, అలాగే ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ, స్పోర్ట్స్ కోటాలో మీరు అమ్ముకున్నటువంటి సీట్లు, కాలేజీ సీట్లు, ఇవన్నీ కలిసి 150 కోట్లకు పైగా ఉన్నాయని చెప్పి క్రీడా సంఘాల వాళ్ళందరూ కలిసి సిఐడి ముందు కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం మీరు మర్చిపోయారు. ముందు మీ వెనుకున్నటువంటి స్కాముల నుంచి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. మీకు శిక్ష పడకుండా మరి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఉంది. ఆ తర్వాత మీరు మా పురంధరేశ్వరి గారి గురించి మాట్లాడండి అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.